తెలుగు కథల బృందావనం. ఒక అందమైన ఉదయం. అది ఒక దట్టమైన ప్రశాంతమైన అడవి. ఆ అడవి చూసేవాళ్లకి మంత్రముగ్ధులను చేసేంత అందంగా ఉంది. పచ్చని చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అప్పుడే అడవికి రాజైన ఒక సింహం గంభీరమైన అడుగులతో నెమ్మదిగా ముందుకు సాగుతూ వచ్చింది. దాని నడకలో ధైర్యం, కళ్లలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించాయి. కొంత దూరం నడిచిన తర్వాత ఆ సింహం అలసటతో విశ్రాంతి తీసుకోవాలని చల్లని నీడ, ప్రశాంతత కలిగిన ఒక మంచి ప్రదేశం కోసం చుట్టూ పరిశీలిస్తూ ముందుకు సాగింది. ఆ ప్రదేశం కనిపించడంతో అక్కడికి వెళ్లి సింహం పడుకుంది. మెల్లిగా నిద్రలోకి జారింది. అదే సమయంలో ఒక చిట్టి ఎలుక ఆనందంగా గెంతుతూ వచ్చింది. ఆహా, ఈ అడవి అంటే నాకు ఎంత ఇష్టమో. పిక్నిక్ కి పర్ఫెక్ట్ స్పాట్ ఇదే. ఫ్రెష్ ఎయిర్ ఫ్రీ, ట్రాఫిక్ నిల్, పొల్యూషన్ జీరో. ఈ అడవి నా పర్సనల్ జిమ్ లాంటిది. ట్రెడ్మిల్ లేదు, కానీ ట్రీస్ మాత్రం ఫుల్. రోజు ఇంత ఫ్రెష్ ఎయిర్ ఉంటే జిమ్ ఫీజు కూడా సేవ్ అవుతుంది. అప్పుడే ఎలుకకు ఒక పెద్ద గోధుమ రంగు ఆకారం కనిపించింది. అరే, ఇంత పెద్ద రాయి ఎప్పుడూ చూడలేదు. పిక్నిక్ కి పర్ఫెక్ట్ బెంచ్ ఇదే. చేతితో తట్టి చూస్తాను. హే, ఇది చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంది. రాయి ఇంత కంఫర్ట్ గా ఉంటుందా? దాని పైకి ఎక్కుతాను. ఒక జంప్, ఇంకో జంప్. హే, పిక్నిక్ ప్లే గ్రౌండ్ డబుల్ బెనిఫిట్. ఏ సరదాగా ఉంది. అయ్యో, ఇది కదిలిందా? రాయి కాదు అనుకుంటా. అమ్మో, ఇది సింహమా? నిద్రపోతున్నదే. ఇది పిక్నిక్ అని అనుకుంటే అడ్వెంచర్ టూర్ అయిందే. ఎవరు నన్ను లేపారు? నేను అడవికి రాజును. నా నిద్రకు భంగం చేస్తారా? ఎక్కడున్నారు? ఎవరంత ధైర్యం చేసింది? ఏంటిది? ఇంత చిన్నదా? ఎంత ధైర్యం నీకు? నన్ను లేపుతావా? చిన్న ఎలుక వణుకుతూ చేతులు జోడించి ఇలా చెప్పింది. దయచేసి నన్ను వదిలేయండి రారాజా. నేను చాలా చిన్నదానిని. ఆడుకుంటూ తెలియకుండా మీ మీద ఎగిరాను. నన్ను తింటే మీకు చిక్కిరెంతై ప్రాబ్లం వస్తుంది. ఈరోజు మీరు నన్ను వదిలేస్తే నేను మీ దయని ఎప్పటికీ మర్చిపోను. ఒకరోజు నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. ఇంత చిన్నదానివి, నాకేం సహాయం చేస్తావు? చిన్నదాన్ననని తక్కువగా చూడకండి రాజా. అవసరం వచ్చినప్పుడు చిన్నవాళ్లే పెద్ద పని చేస్తారు. సరే, వెళ్ళిపో. ఈసారి నిన్ను వదిలేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత అడవిలో వేటగాళ్లు వేసిన వలలో ఆ సింహం చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుంచి బయటపడలేకపోయింది. ఇది నన్ను చంపకుండా వదిలేసిన సింహం గర్జనలో ఉంది. కానీ ఈ గొంతులో ఏదో బాధ కనపడుతుంది. ఏం జరిగిందో ఒకసారి వెళ్ళి చూస్తా. అయ్యో రాజా, ఏంటిది? నువ్వు వలలో చిక్కుకున్నావా? అవును, ఒక వేటగాడు వేసిన వలలో నేను చిక్కుకున్నాను. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతున్నాను. నేను ఉన్నాను కదా రాజా. ఇది నాకు చాలా చిన్న పని. చూస్తూ ఉండు, నిన్ను క్షణాల్లో బయట వేస్తా. వెంటనే తన పదునైన పళ్లతో వలను కొరుకుతూ తెంపింది. కొద్దిసేపట్లోనే సింహం వల నుంచి బయటపడింది. సింహం ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో చెప్పింది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈరోజు నాకు ఒక గొప్ప పాఠం నేర్పావు. శక్తి పరిమాణంలో కాదు, మనసులో ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నా స్నేహితుడివి. అప్పటినుంచి సింహం అడవిలో అందరికీ చెప్పింది, చిన్నవాళ్లను తక్కువగా చూడకండి. అవసరమైనప్పుడు వాళ్లే నిజమైన హీరోలు. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్లు గొప్ప పనులు చేయగలరు. శక్తి శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందా?
ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.